అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాడులో సెకీకి సంబంధించి ఒక సరికొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీని పూర్వోపరాలు పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి 100 కోట్ల పరువు నష్టం దావా టీవీ5 పైన, ఈనాడు పైన, ఆంధ్రజ్యోతి పైన వేస్తానని చెప్పి ఆయన ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో తీసుకొచ్చాడు. నా పేరు అయితే ఎక్కడా లేదు, ఎఫ్బిఐలో ఎక్కడ నా పేరు అనేది లేదు అని క్లియర్ కట్గా ఆయన చెప్పింది సాక్షి వాడు ఫాలో అయిపోయి 3.5 పేజీలో వాడైతే రాయడం జరిగింది. రాసిందే మంచిది అనుకొని వాళ్ళు అట్టే వదిలేసింటే ఎవరు పట్టించుకోరు. నెమ్మదిగా అది వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ తెలిసిందే కదా, అట్లా మర్చిపోయేది. మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం మరుపు. ఆ మరుపులో భాగంగా ఇది మర్చిపోయింది వాళ్ళు గమనం ఉంటే. వీడు తేలుగుట్టిన దొంగ మాదిరిగా ఉండకుండా వీడు రివర్స్ అటాక్ చేయడం మొదలు పెట్టాడు సాక్షి వాడు. అందులో భాగంగా సాక్షిని చూసి ఇన్స్పైర్ అయిన జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి మైలేజ్ కోసం ప్రయత్నం అయితే చేయడం జరిగింది. క్లియర్గా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మిగిలిన సోషల్ మీడియా కావచ్చు, జనరల్ పబ్లిక్ కావచ్చు, అందరికీ కళ్ళకు కనిపించేటట్లు అమెరికాలోని ఆ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ₹1 బయటికి పోయినా కూడా వాళ్ళు ఇట్లా మన ఇండియాలో ఉన్నట్టుగా వ్యవస్థలు ఉండేది. ₹1 బయటకు పోయినా కూడా అది ఎక్కడికి చేరింది అనేది తొవ్వి పట్టగలుగుతారు. ఎవరు అమెరికాలోని ఎఫ్బిఐ కావచ్చు, ఆ స్టాక్ మార్కెట్కి సంబంధించిన సంస్థలు కావచ్చు, వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో 80 పాయింట్, 81, 82, 83, 84 ఈ పాయింట్లో క్లియర్గా రాసినారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అట్ 2021 క్లియర్గా అదాని దగ్గర నుంచి 1750 కోట్లు అయితే తీసుకున్నాడు అని లంచం చూపడానికి ప్రయత్నం చేశారు అంటూ ఈ క్లియర్గా నేను చెప్పిన 80 నుంచి 84 పాయింట్ వరకు అయితే రాసి పెట్టున్నారు. అది జరిగింది. దాని గురించి సరికొత్త అప్డేట్ ఈనాడులో ఏం రాసినారో ఒక్కసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రానికి తీవ్ర నష్టం, రాజస్థాన్కు లాభం. జగన్ నిర్వాహకంలో ఏపీకి గుదిబండల సెకీ ఒప్పందం. మనందరికీ గుర్తునే ఉంటుంది. 2021 ఆగస్టు 7వ తారీఖున జగన్మోహన్ రెడ్డి అదానితో ఫస్ట్ టైం మీటింగ్ అయింది. తర్వాత నెలలోనే సెప్టెంబర్ 12వ తారీఖున సెకండ్ మీటింగు. జగన్మోహన్ రెడ్డితో మీట్ అయ్యి అవగానే సెప్టెంబర్ 15వ తారీఖున ఇమీడియట్గా సెకీ వాళ్ళు అగ్రిమెంట్ పంపించడము. ఆగమేఘాల మీద అర్ధరాత్రి అప్పుడున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర సంతకం చేయించడానికి ప్రయత్నం చేస్తే ఆయన పెట్టను అని చెప్తే ఆయనతో సంబంధం లేదని క్యాబినెట్లో పెట్టి ఆమోదం చేసుకున్నారు సెప్టెంబర్ 16వ తారీఖున. ఇది జరిగింది. ఇది అందరికి తెలిసింది, కళ్ళ కనిపించే విషయమే. ఆ విధంగా ఏదైతే చీకటి ఒప్పందం జరిగిందో అది రాష్ట్రానికి గుదిబండలాగా తయారైపోయిందంట. ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 1750 కోట్లలో ₹1 ఆయన తీసుకున్న లంచానికి మన రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది పైన ఉండే జనం పైన ఒక్కొక్కరి పైన ₹60 పడుతుంది. ఆయన తీసుకునే ₹1 లంచం యొక్క వెల. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అది ఒక భారం పడింది. ఏంటంటే 1,10,000 కోట్ల భారం అయితే పడింది. అంటే ఆయన 1750 కోట్ల రూపాయలకి ఆయన తీసుకున్న ఒక్కొక్క రూపాయికి ఒక రాష్ట్రం పైన ఒక్కొక్కటి పైన ₹60 అయితే భారం పడడం జరిగింది. రాజస్థాన్లోని అదాని ప్లాంట్ల నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం. పన్నులు ప్రోత్సాహకాలతో ఆ రాష్ట్రానికి భారీగా లాభం. రాజస్థాన్ నుంచి ఇక్కడికి మన రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అదానితో ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పేరుతో. రాజస్థాన్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా పడతాయి. ఏది? వీళ్ళు ఒప్పందంలో చూపిస్తాను కేవలం ₹2.49. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రైసు ₹1.90 మాత్రమే. కానీ ₹2.49 వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే ₹1 పైన అదానికి లాభం చేకూర్చే విధంగా. అంటే ఎక్కువ డబ్బు పెట్టి వాళ్ళ కాడ మనం పవర్ కొంటాం. అది ఆ విధంగా ₹2.49 కొనడం అయితే జరిగింది. కానీ రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ₹3.40 అదనంగా పడతాయి. అంటే దీని వేళ దాదాపు ఒక పెర్ యూనిట్ కొనడానికి ₹5.70 పడడం జరిగింది మన రాష్ట్రానికి సోలార్ ఎనర్జీ రాజస్థాన్ నుంచి తీసుకురావడానికి. ఇది మన కంటికి కనిపించే విషయం. కానీ ఒక డెప్త్ చూస్తే ఏమవుతుందంటే అవినీతి పరంగా అనేది సెకండరీ. ఇప్పటికీ ఆ రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి ఇప్పటి వరకు 1% కూడా పవర్ కన్సంప్షన్ అనేది జరగల. కానీ వీళ్ళైతే డబ్బులు జరిగినాయి, అగ్రిమెంట్లోనే జరిగినాయి, పేపర్ పైన అయితే ఉన్నది. ఇది పక్కన పెడితే అసలు రాజస్థాన్లో పెట్టడానికి కారణము అక్కడ పెట్టకుండా మన దగ్గరనే పెట్టినంటే మనోళ్ళకి కొంచెం తక్కువ కన్సెషన్తో, అంటే ప్రభుత్వ సహకారంతో చాలామంది బిజినెస్లోకి దిగిండేవాళ్ళు సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి. చాలామందికి, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశం అనేది దొరికిండేది. అది ఆలోచన చేయాల. దానికి సంబంధించి ఈనాడు 2 పాయింట్లు అయితే రాసినది. ఆ స్టోరీ మీ ముందైతే ఉంచే ప్రయత్నం చేస్తాను. 14,000 మందికి ఉపాధి, 25 ఏళ్లలో 8,000 కోట్ల లబ్ధి. ఏది? ఈ రాజస్థాన్కి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం. 30 ఏళ్ల పాటు రైతులకు ఆదాయం. అవన్నీ కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్.
రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను కాలదన్నిన జగన్ సర్కారం నిర్వాకం ఇది. దాన్ని అందరికీ సగటు మనిషికి ఎటువంటి వాడికైనా అర్థమయ్యే రీతిలో ఈనాడు అతను 2 ఆర్టికల్స్ రాశాడు కథ రూపంలో రాశాడు. ఆ కథ మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. జరిగిన నిర్వాకం రాజస్థాన్లో ఎందుకు పెట్టారు, ఇక్కడే పెట్టింటే జరిగిన లబ్ధి ఏంది అనేది. ఒక ఆసామి ఉన్నాడు, ఆయన కుటుంబం అవసరాలకు కొబ్బరికాయలు కావాలి. పెరట్లో మొక్కలు నాటి జాగ్రత్తగా పెంచుకున్నాడు. మొక్కలు పెరిగి పెద్దవై ఫలసాయం ఇవ్వడం మొదలుపెట్టాక వాటి వల్ల వచ్చే లాభాలన్నీ ఆ కుటుంబానికే దక్కుతున్నాయి. అర్థమైంది అనుకుంటాను. కాయలు మొదలు మట్టలు ఆకులు ఈనెల్ని ఆ కుటుంబం అవసరాలకు తగ్గట్టు వాడుకుంటోంది. వారి అవసరాలకు పోగా మిగిలిన కాయలను అమ్ముకొని లబ్ధి పొందుతోంది. దూరదృష్టి వివేకం ఉన్నవాళ్ళు ఎవరైనా చేసే పని ఇది. అదే కోవలో 2వ లైన్, అది ఒకరి వెర్షన్. ఎవరిది? ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వెర్షన్ అది. అదేవిధంగా అప్పుడు 2019 నుంచి 2024లో పనిచేసినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి వెర్షన్ ఏ విధంగా ఉండేదో మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశాడు ఈనాడు అతను. అదేం రాశాడో ఒకసారి చెప్తాను. మరో ఆసామి ఉన్నాడు, ఆయన కుటుంబానికి కొబ్బరికాయలు కావాలి. ఆయనకు పెరడుంది, కావలసినవన్నీ కొబ్బరి మొక్కలు నాటుకునే అవకాశం ఉంది. కానీ వ్యక్తిది అతి తెలివి. సుదూరాన ఉన్న చెట్లు కాయల్ని ఎక్కువ ధరకు కొనుక్కోవడమే తనకు లాభదాయకం అని అంటాడు. అదే అంటుంది, రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ పౌర్ణ కొండవే నాకు లాభదాయకం అనేది మా ఇగో మాది. ఆ కొబ్బరి చెట్లేవో మీ పెరట్లో పెంచుకుంటే మంచిది కదా అని ఎవరైనా అంటే ఎదురుదాడి చేస్తాడు. కాయల్ని ఎక్కువ ధరకు కొన్నందుకు తనకు శాల్వాలు కప్పాలంటాడు, సన్మానాలు చేయాలంటాడు. తన మేధావితనాన్ని తానే పొగుడుకుంటూ వీరతాళ్ళు వేస్తుంటాడు. అది ఈనాడు క్లియర్ డిఫరెన్స్. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి గతంలో పనిచేసినటువంటి 2019 నుంచి 2024 వరకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రికి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ రాసిన ఆర్టికల్ ఇది. ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.